ఓం శాంతి. డిసెంబర్ 10వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 23/2/1997 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సహచరుడిని తోడుగా పెట్టుకొని సాక్షి మరియు సంతోషమనే సింహాసనాధికారులుగా ఉండండి. ఈరోజు విశ్వ కళ్యాణకారి తండ్రి విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరి స్నేహము మరియు సహయోగం యొక్క రేఖలు పిల్లల ముఖము ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసు నుండి వచ్చే నా బాబా అన్న పాటను బాబ్దాదా వింటున్నారు. బాబ్దాదా కూడా బదులుగా ఓ నా అతి ప్రియమైన అతి స్నేహి అల్లారు ముద్దు పిల్లలు అని అంటారు. ప్రతి బిడ్డ ప్రియమైన బిడ్డ, అలాగే అల్లారు ముద్దు బిడ్డ కూడా. ఎందుకు? కోట్లలో కొందరు మరియు ఆ కొందరిలో కూడా కొందరైనారు కనుక అల్లారు ముద్దు పిల్లలయ్యారు కదా. బాబ్దాదా కూడా అల్లారు ముద్దు పిల్లలను చూసి సంతోషిస్తారు. పిల్లలను కూడా సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండటాన్ని చూస్తున్నారు మరియు సదా చూడాలనుకుంటారు. సంతోషంలోనైతే ఉంటారు కానీ సదా అలా ఉండాలని తండ్రి కోరుకుంటారు. సదా సంతోషంగా ఉంటున్నారా లేక సంతోషంలో ఏమైనా తేడా వస్తుందా? ఒక్కోసారి చాలా సంతోషము, ఒక్కోసారి కాస్త తక్కువ మరియు ఒక్కోసారి చాలా తక్కువ అన్నట్లు ఉంటుందా? తండ్రి ఇంతకు ముందు కూడా వినిపించారు. వర్తమాన సమయంలో విశ్వానికి పిల్లలైన మీ ద్వారా ఏ సేవ యొక్క అవసరం ఉందంటే ముఖము ద్వారా, నయనాల ద్వారా, 2 మాటల ద్వారా ప్రతి ఆత్మ యొక్క దుఃఖాన్ని దూరం చేసి సంతోషాన్ని ఇవ్వండి. మిమ్మల్ని చూడటంతోనే సంతోషపడాలి. అందుకే సంతోషకరమైన ముఖము మరియు సంతోషకరమైన మూర్తి సదా ఉండాలి. ఎందుకంటే మనసులోని సంతోషము ముఖము ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంతగా భ్రమిస్తూ ఉన్నా, వ్యాకులతతో ఉన్నా, దుఃఖపు అలలలోకి వచ్చినా, సంతోషంగా ఉండటము అసంభవమని భావించినా కానీ మీ ముందుకు రావటంతోనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆత్మను పరివర్తన చేయాలి. ఈ రోజుల్లో మనసు సంతోషంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారు? మనోరంజనం కొరకు ఎన్ని కొత్త కొత్త సాధనాలను తయారు చేస్తున్నారు. అవి అల్పకాలికమైన సాధనాలు మరియు మీది సదాకాలికమైన సత్యమైన సాధన. కావున ఈ సాధన ఆ ఆత్మలను పరివర్తన చేయాలి. అయ్యో అయ్యో అని అనుకుంటూ వచ్చిన వారు వాహ్ వాహ్ అంటూ వెళ్ళాలి. వాహ్, పరమాత్మని యొక్క ఆత్మలది ఎంత అద్భుతమని అనాలి. ఈ సేవను చెయ్యండి. ఎప్పటికప్పుడు అల్పకాలిక సాధనాల ద్వారా ఎంతగా వ్యాకులత పడుతూ ఉంటారు. అటువంటి సమయంలో మీ సంతోషము వారికి ఆధారంగా అవుతుంది. ఎందుకంటే మీరు ఉన్నదే భాగ్యశాలురుగా. భాగ్యశాలురా కాదా? అసంపూర్ణంగా అయితే లేరు కదా. ఉన్నదే భాగ్యశాలురుగా.
మీ వంటి భాగ్యశాలురుగా మొత్తం కల్పంలో ఇతర ఏ ఆత్మలు లేరు. అంతటి నషాను ముఖము మరియు నడవడిక ద్వారా అనుభవం చేయించండి. చేయించగలరా లేక చేయిస్తూ ఉన్నారు కూడానా? బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ సంతోషం లేకపోతే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు? బ్రాహ్మణ జీవితం అనగా సంతోషము యొక్క జీవితము. అప్పుడప్పుడు బాబ్దాదా చూస్తూ ఉంటారు. కొందరి ముఖాలు ఎలా ఉంటాయంటే అవి కాస్త అప్పుడేమవుతుంది అది మీకు బాగా తెలుసు, అందుకే నవ్వుతున్నారు. బాబ్దాదాకు అటువంటి ముఖాలను చూసి దయ కూడా కలుగుతుంది మరియు కొద్దిగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నా పిల్లలు కానీ ఉదాసీనులా? ఇది సాధ్యమేనా? కాదు కదా. ఉదాసీనులనగా మాయకు దాసులు. కానీ మీరైతే మాస్టర్ మాయాపతులు. మాయ మీ ముందు అసలేమిటి? మామూలు చీమ కూడా కాదు, అది చనిపోయిన చీమ. దూరం నుండి చూస్తే అది బ్రతికి ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది చనిపోయినది. కేవలం దూరం నుండే పరిశీలించే శక్తి కావాలి. ఏ విధంగా తండ్రి యొక్క జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుంటారు కదా, అలా మాయ యొక్క బహురూపీ రూపాలను గుర్తించి ఆ జ్ఞానాన్ని బాగా ధారణ చేయండి. అది కేవలం భయపెడుతుంది. ఏ విధంగా చిన్నపిల్లలు ఉంటారు కదా, వారిని నిర్భయులుగా చేయడానికి తల్లిదండ్రులు భయపెడతారు. నిజానికి ఏమీ చెయ్యరు, కానీ కావాలని భయపెడతారు. అలాగే మాయ కూడా తన వారిగా చేసుకునేందుకు బహురూపాలను ధరిస్తుంది. మాయ బహురూపాలను ధరించినప్పుడు మరి మీరు కూడా బహురూపిగా అయ్యి దానిని పరిశీలించండి. పరిశీలించలేకపోతున్నారు కదా, అప్పుడు ఏ ఆటనాడతారు? అయ్యో మాయ వచ్చేసిందని యుద్ధం చేయడం మొదలు పెడతారు. అలా యుద్ధం చెయ్యటం వలన మనసు బుద్ధి అలసిపోతాయి. అప్పుడు ఆ అలసటతో ఏమంటారు? మాయ చాలా ప్రబలమైనది, మాయ చాలా తీవ్రమైనదని అంటారు. అది అసలేమీ కాదు. మీ బలహీనతయే రకరకాల మాయా రూపాలుగా అవుతుంది. బాబ్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని భాగ్యపు నషాలో సంతోషకరమైన ముఖంతో సంతోషమనే ఔషధంతో ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు సదా సంతోషపు ఖజానాలతో సంపన్నంగా ఉన్నట్లు చూడాలనుకుంటారు. జీవితంలో అసలేమి కావాలి? ఔషధము మరియు ఖజానా. వేరే ఇంకేమి కావాలి? మరి మీ వద్ద సంతోషమనే ఔషధము ఉందా, లేక స్టాక్ ఎప్పుడైనా సమాప్తమైపోతుందా? సంతోషపు ఖజానా తరగనిదే కదా, మరియు అది ఎంతగా ఖర్చు పెడతారో అంతగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వేరే ఏ పురుషార్థము చెయ్యకపోయినా కానీ కేవలం ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏం జరిగినా కానీ మానసిక స్థితి ద్వారానైనా, ఇతర ఆత్మల ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా, వాయుమండలం ద్వారానైనా ఏం జరిగినా కానీ నేను సంతోషాన్ని వదిలిపెట్టకూడదు. ఇది సహజ పురుషార్థమే కదా.
లేక సంతోషం జారిపోతుందా? సహజమేనా లేక అప్పుడప్పుడు కష్టమవుతుందా? దృఢ సంకల్పాన్ని ఉంచండి మరియు విషయాలను మర్చిపోండి. ఒకే విషయాన్ని పక్కాగా ఉంచుకోండి, నేను సంతోషంగా ఉండాలి. అప్పుడు ఇతర విషయాలు ఎలా అనిపిస్తాయి? ఆటలను చూసేందుకు సాక్షి స్థితి అనే మీ సీటుపై సదా స్థితులై ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచేవారైనా లేక మిమ్మల్ని వ్యాకులపరిచి మీ సాక్షి స్థితి అనే గౌరవము నుండి కిందకు దించేవారైనా మీరు సాక్షి స్థితి అనే సీటు నుండి కిందకు రాకండి. మీరు కిందకు వచ్చేస్తారు. అందుకే సంతోషము తగ్గిపోతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా 2 మాటలను వినిపించారు, సహచరుడు మరియు సాక్షి. బాబ్దాదా తోడుగా ఉన్నట్లయితే సాక్షి స్థితి అనే సీటు సదా దృఢంగా ఉంటుంది. బాబ్దాదా తోడుగా ఉన్నారు, బాబ్దాదా తోడుగా ఉన్నారని అనటానికి అందరూ అంటారు. కానీ మాయ యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది. మళ్ళీ ఏమో బాబ్దాదా తోడుగా ఉన్నారు, బాబ్దాదా తోడుగా ఉన్నారని అంటూ ఉంటారు. తోడుగా ఉన్నారు, కానీ సహచరుణ్ణి అటువంటి సమయంలో ఉపయోగించుకోరు, పక్కకు నెట్టేస్తారు. ఎలాగైతే ఎవరైనా తోడుగా ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా పనిలో బాగా బిజీ అయిపోతే లేక అలాంటి విషయం ఏదైనా జరిగితే అప్పుడు తోడుగా ఉన్నవారు గుర్తుండరు, విషయాలలో పడిపోతారు. ఆ మాటకొస్తే తోడుగా ఉన్నారని అంగీకరిస్తారు కూడా, అనుభవం కూడా చేస్తారు. తోడుగా లేరు అనేవారెవరైనా ఉన్నారా? ఎవ్వరూ అలా అనరు. అందరూ నాతోనే ఉన్నారని అంటారు. నీతో ఉన్నారని కూడా అనరు. ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారనే అంటారు, నా సహచరుడనే అంటారు. ఇలా మనసులో అంటారా లేక నోటితోనా? మనసుతో అంటారా? బాబ్దాదా అయితే ఆటను చూస్తారు. బాబా తోడుగా కూర్చొని ఉన్నారు, కానీ మీరు మీ పరిస్థితులలో వాటిని ఎదుర్కోవటంలో ఎంతగా లీనమైపోతారంటే తోడుగా ఎవరున్నారన్నది కూడా చూడరు. మరప్పుడు బాబా కూడా ఏం చేస్తారు? బాబా కూడా సహచరుడి నుండి మారిపోయి సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. అలా చెయ్యకండి కదా. సహచరుడని అంటున్నప్పుడు ఆ తోడును నిర్వర్తించండి. పక్కకు ఎందుకు నెట్టేస్తారు? బాబాకు ఇది మంచిగా అనిపించదు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారుల నుండి విశ్వాధికారులుగా అవుతారని బాబా ఈ శుభ ఆశను పెట్టుకుంటారు మరియు అది వాస్తవం కూడా. మీరేమైనా ప్రజలుగా అయితే అవ్వకూడదు కదా. మీరు రాజులు, మహారాజులు, విశ్వరాజులు కదా. మీరు ప్రజలను తయారు చేసేవారు, అంతేగాని ప్రజలుగా తయారయ్యేవారు కాదు. మీరు రాజులుగా తయారయ్యేవారు, ప్రజలను తయారు చేసుకునేవారు. మరి రాజు ఎక్కడ కూర్చుంటారు? సింహాసనంపై కూర్చుంటారు కదా. ప్రాక్టికల్గా రాజు యొక్క నషాలో ఉన్నట్లయితే సింహాసనంపై కూర్చుంటారు కదా. కావున సాక్షి స్థితి అనే సింహాసనాన్ని వదలకండి.
వేరే వేరే పురుషార్థాలేవైతే చేస్తారో వాటిలో అలసిపోతారు. ఈరోజు మనసా చేశారు, రేపు వాచా చేశారు, సంబంధ సంపర్కాలది చేశారు. ఇలా అయితే అలసిపోతారు. ఒకటే పురుషార్థము చెయ్యండి. సాక్షి మరియు సంతోషమనే సింహాసనాధికారులుగా ఉండాలి. ఈ సింహాసనాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఎవరైనా రాజు చాలా సీరియస్గా సింహాసనంపై కూర్చొని ఉంటే కూర్చున్నది సింహాసనం పైనే, కానీ వారు చాలా క్రోధంగా అఫీషియల్గా ఉంటే మంచిగా అనిపిస్తుందా? వీరు రాజు కాదని అంటారు. మరి మీరు సదా సింహాసనాధికారులే కదా. ఆ రాజులైతే ఒక్కోసారి సింహాసనంపై కూర్చుంటారు, ఒక్కోసారి కూర్చోరు. కానీ సాక్షి స్థితి అనే సింహాసనం ఎటువంటిదంటే ప్రతి కార్యాన్ని చేస్తూ కూడా సింహాసనాధికారులుగా ఉండవచ్చు. క్రిందికి దిగవలసిన అవసరం ఉండదు. నిద్రిస్తున్న సింహాసనాధికారులు, లేస్తూ తిరుగుతూ సంబంధ సంపర్కాలలోకి వస్తూ ఉన్న సింహాసనాధికారులు. సింహాసనంపై కూర్చోవటం వస్తుందా లేక రాదా? జారిపోతూ ఉంటారా? సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారిగా ఉన్న ఆత్మ ఎప్పుడూ ఏ సమస్యలోనూ వ్యాకులతకు లోనవ్వదు. సమస్య సింహాసనం కింద ఉండిపోతుంది మరియు మీరు పైన సింహాసనాధికారులుగా ఉంటారు. సమస్య మీ ముందు తలెత్తలేదు, కిందే అణిగి ఉంటుంది, మిమ్మల్ని వ్యాకులపరచదు. ఎవరినైనా అణిచివేస్తే లోపలే సమాప్తమైపోతారు కదా. బాబ్దాదాకు అటువంటి సమయంలో ఆశ్చర్యమనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపడకండి. మీ విషయంలో ఆశ్చర్యపడితే ఆశ్చర్యపడండి, కానీ ఇతరులను చూసి కాదు. ఏం ఆశ్చర్యం అనిపిస్తుందంటే, నా పిల్లలు అసలేం చేస్తున్నారు? సింహాసనం పై నుండి దిగిపోతున్నారు. సింహాసనాధికారులుగా అయ్యే సంస్కారాన్ని ఇప్పటి నుండే అలవర్చుకున్నట్లయితేనే విశ్వసింహాసనంపై కూడా కూర్చుంటారు. ఇక్కడ సదాకాలికంగా సింహాసనాధికారులుగా ఉండకపోతే అక్కడ కూడా సదా అనగా పూర్తి సమయమంతా కూర్చోలేరు. అన్ని సంస్కారాలను ఇప్పుడే నింపుకోవాలి. నింపుకున్న ఈ సంస్కారాలే సత్యయుగంలో పనిచేస్తాయి. రాయల్టీ యొక్క సంస్కారాలను ఇప్పటి నుండే నింపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం సమయం ఉందిలే, ఇంతలోనే వినాశనం అవ్వదులే అని అనుకోకండి. వినాశనం అకస్మాత్తుగా జరగనున్నది. సరేనా? సిద్ధంగా ఉన్నారా అని అడిగి రాదు. అంతా అకస్మాత్తుగా జరగనున్నది. మీరు కూడా బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు? అకస్మాత్తుగానే సందేశం లభించింది. ప్రదర్శినిని చూశారు, సంబంధ సంపర్కంలోకి వచ్చారు, మారిపోయారు. ఈ తారీఖుకు బ్రాహ్మణులుగా అవుతామని ఏమన్నా ఆలోచించారా? అకస్మాత్తుగానే అలా అయ్యారు కదా. కనుక పరివర్తన కూడా అకస్మాత్తుగా జరగనున్నది. ముందు మాయ మిమ్మల్ని ఇంకా నిర్లక్ష్యంగా చేస్తుంది. ఎలా ఆలోచిస్తారంటే, మేమైతే 2000 సంవత్సరమని అనుకున్నాము, అది కూడా పూర్తయిపోయింది, ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటాము. మాయ ముందుగా తన గారడీని వ్యాపింపచేస్తుంది, నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఏ విషయంలోనైనా
సేవలోనైనా, యోగంలోనైనా, ధారణలోనైనా, సంబంధ సంపర్కంలోనైనా ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుందని మొదట మాయ నిర్లక్ష్యులుగా చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత అకస్మాత్తుగా వినాశనం అవుతుంది. అప్పుడు మళ్ళీ బాబ్దాదా చెప్పనే లేదు, ఇలా కూడా జరుగుతుందా అని అనకండి. అందుకే ముందుగానే వినిపిస్తారు, ఎప్పుడు ఏ విషయంలోనూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. 4 సబ్జెక్టులలోనూ అలర్ట్గా ఉండాలి. ఇప్పటికిప్పుడే ఏమైనా జరిగినా అలర్ట్. ఆ సమయంలో మళ్ళీ బాబ్దాదా ఇప్పుడు రండి, ఇప్పుడు తోడుగా ఉండండి, ఇప్పుడు కాస్త శక్తినివ్వండని అనకండి. ఆ సమయంలో ఇవ్వరు. ఇప్పుడు ఎంత శక్తి కావాలంటే అంత, ఏది కావాలంటే అది జమ చేసుకోండి. అందరికీ పూర్తి అవకాశం ఉంది. ఇది తెరిచి ఉన్న ఖజానా. ఎంత శక్తి కావాలంటే అంత, ఏ శక్తి కావాలంటే అది తీసుకోండి. పరీక్ష సమయంలో టీచర్ లేక ప్రిన్సిపాల్ సహాయం చెయ్యరు. డబల్ విదేశీ పిల్లలను చూసి తండ్రికి కూడా డబల్ సంతోషము కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే డబల్ విదేశీయులకు స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో డబల్ శ్రమ చేయవలసి వచ్చింది. కనుక బాబ్దాదాకు డబల్ విదేశీ పిల్లలను చూసినప్పుడు డబల్ సంతోషము కలుగుతుంది. వాహ్ నా డబల్ విదేశీ పిల్లలు, వాహ్! డబల్ విదేశీయులు చేతులెత్తండి. విశ్వంలోని అనేక దేశాలకు చెందిన సుమారుగా 1000 మంది సోదర సోదరీలు సభలో హాజరై ఉన్నారు. వాహ్, చాలా బాగుంది. డబల్ చప్పట్లను మ్రోగించండి. బాబ్దాదా విదేశాలలోని సేవా సమాచారాన్ని వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కూడా. రిజల్టులో సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కేవలం అప్పుడప్పుడు స్వయంపై కొద్దిగా సేవ యొక్క భారాన్ని తీసుకుంటారు. భారాన్ని తీసుకోకండి. భారాన్ని బాబాకు ఇచ్చేయండి. బాబాకు అసలు అది భారమే కాదు. కానీ మీరు సేవాభారాన్ని తీసుకున్నారంటే అలసిపోతారు. సేవను చాలా బాగా చేస్తారు. సేవ చేసే సమయంలో అలసిపోరు. ఆ సమయంలో చాలా మంచి ముఖాలతో ఫోటో తీసే విధంగా ఉంటారు. కానీ కొంతమంది, అందరూ కాదు, కొంతమంది సేవ చేసిన తర్వాత కాస్త అలసిపోయిన ముఖాలతో కనిపిస్తారు. బాబా అంటారు, భారాన్ని ఎందుకు ఎత్తుతారు? భారాన్ని ఎత్తడం మంచిగా అనిపిస్తుందా లేక అలవాటైపోయిందా? భారాన్ని ఎత్తకండి. బాబా తోడుగా లేనప్పుడు భారం అనిపిస్తుంది. నేను చేశాను, నేను చేస్తానని అనుకుంటే భారం అయిపోతుంది. బాబా తోడుగా ఉన్నారు, బాబా కార్యము బాబా చేయిస్తున్నారని అనుకుంటే భారం ఉండదు. తేలికగా ఉంటూ నాట్యం చేస్తూ ఉంటారు. ఏ విధంగా డ్యాన్స్ చాలా బాగా చేస్తారు కదా. డబల్ విదేశీయుల డ్యాన్స్ చూడండి, చాలా బాగుంటుంది. స్వయాన్ని అలసిపోయేలా చేసుకోరు, ఫరిష్తాలలాగా చేస్తారు. భారతీయులు చేసే డ్యాన్స్లో కాళ్ళు అలసిపోయేలా చేసుకుంటారు, చేతులు కూడా అలసిపోయేలా చేసుకుంటారు. అదే విదేశీయులైతే
డ్యాన్స్ కూడా చాలా తేలికగా చేస్తారు. అలాగే సేవను కూడా ఒక డ్యాన్స్ లాగా భావించండి, ఆటలా భావించండి. అలసిపోకండి. బాబ్దాదాకు ఆ ఫోటో మంచిగా అనిపించదు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు చిన్న విషయానికే అలజడిలోకి వచ్చే వారి శాతం చాలా తక్కువగా ఉంది. ఈ రిజల్టు తండ్రి వద్ద ఉంది. మెజారిటీ బాగున్నారు. ఇకపోతే కొద్దిమంది మాత్రం అప్పుడప్పుడు కాస్త అలజడిలో కనిపిస్తారు. కానీ ఆది యొక్క రిజల్టులో మరియు ఇప్పటి రిజల్టులో చాలా మంచి తేడా ఉంది. అలానే కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాజూకుతనాన్ని వదులుతూ ముందుకు వెళ్తున్నారు. బాబ్దాదాకు రిజల్ట్ చూసి సంతోషంగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న మైకులను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న మైకులు ఉన్నారు, కానీ ఇప్పుడిక చిన్నవారి నుండి పెద్దవారిని తయారు చేసే వరకు కూడా చేరుకుంటారు. బాబ్దాదాకు గుర్తుంది, ఆదిలో విదేశీ టీచర్లు ఏమనేవారంటే, విఐపీలను కలుసుకోవడమే కష్టము, వారు రావడం సంగతి పక్కన పెట్టండి, వారిని కలుసుకోవడమే కష్టము. కానీ ఇప్పుడు సహజమైపోయింది. ఎందుకంటే మీరు కూడా వివివిఐపీలుగా అయిపోయారు. కావున మీ ముందు విఐపీలు ఎంత? పూర్తి విదేశాల రిజల్ట్ అంతా బాగుంది. సెంటర్లు కూడా బాగున్నాయి, వృద్ధిని చెందుతూ ఉన్నాయి. భారత్లో సహయోగులు లేరు, లేదంటే భారత్లో కూడా సేవా కేంద్రాలెన్నో తెరుచుకునేవి. హ్యాండ్స్ లేరని ప్రతి జోన్ వారు అంటారు. కనుక ఈ సంవత్సరము హ్యాండ్స్ను తయారు చేసే సేవను చేయండి. హ్యాండ్స్ను అడగడం కాదు, వారిని తయారు చెయ్యండి. మరింత దానపుణ్యాలను చేయండి. విదేశాలలో ఇది చాలా మంచి పద్ధతి. ఎక్కడ సెంటర్ తెరిస్తే అక్కడి నుండే లౌకిక కార్యాన్ని కూడా చేస్తారు, సెంటర్ను కూడా నడిపిస్తారు. కనుక సెంటర్ ఎలా నడుస్తుంది, ఎవరు నడిపిస్తారన్న ఈ సమస్య తక్కువ ఉంది. మేము లౌకిక కార్యాన్ని ఎందుకు చెయ్యాలని మీరు ఆలోచించకండి. ఇది మీ సేవా సాధనము. మీరు లౌకిక కార్యాన్ని చెయ్యడం లేదు, కానీ అలౌకిక కార్యానికి నిమిత్తంగా అయ్యేందుకు లౌకిక కార్యాన్ని చేస్తున్నారు. ఎక్కడకు వెళ్ళినా సరే అక్కడ సెంటర్ తెరవాలనే ఉల్లాసం ఉంటుంది కదా. కనుక లౌకిక కార్యాన్ని ఎప్పటి వరకు చెయ్యాలని ఆలోచించకండి. లౌకిక కార్యాన్ని అలౌకిక కార్యం నిమిత్తం చేస్తారు. కావున మీరు సమర్పణ అయినట్లే. అది లౌకికతనము కాదు, అలౌకికతనము. కనుక లౌకిక కార్యంలో కూడా సమర్పణ అయి ఉన్నారు. లౌకిక కార్యాన్ని వదిలి సమర్పణ సమారోహాన్ని జరుపుకోవాలనేమీ లేదు. అలా చేస్తే వృద్ధి ఎలా అవుతుంది? అందుకే లౌకిక కార్యాన్ని చేస్తూ అలౌకిక కార్యానికి నిమిత్తులుగా అవుతారు. కనుక ఎవరైతే లౌకికాన్ని నిమిత్తంగా భావించి అలౌకికతలో ఉంటున్నారో అలాంటి ఆత్మలకు డబల్ ఏంటి, పదమాల రెట్ల అభినందనలు. కేవలం ట్రస్టీలుగా భావించి చెయ్యండి. నేను అన్న భావనలోకి రాకండి. నేనింత పని చేస్తానని అనుకుంటూ నేను అనే భావన ఉండకూడదు. చేయించేవారు చేయిస్తున్నారు, నేను ఇన్స్ట్రుమెంటును.
పవర్ ఆధారంగా నడుస్తున్నాను. అచ్చా, ఈరోజు డబల్ విదేశీయుల టర్న్ కదా. మీకు కూడా డబల్ విదేశీయులను చూసి సంతోషంగా అనిపిస్తుంది కదా. మరి డబల్ విదేశీయులందరూ సంతోషంగా ఉన్నారా? చేతులతో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మధుబన్లో అయితే మాయ రాదు కదా. అచ్చా, ఒక్క క్షణంలో పూర్తిగా తండ్రి సమానంగా అశరీరీలుగా అవ్వగలరా? మరి ఒక్క క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టండి మరియు అశరీరీ స్థితిలో స్థితులవ్వండి. బాబ్దాదా 3 నిమిషాలు డ్రిల్ చేయించారు. అచ్చా, మొత్తం రోజంతటిలో పదే పదే ఈ అభ్యాసము చేస్తూ ఉండండి. నలువైపులా ఉన్న సర్వమాయాజీతులు, ప్రకృతి జీతులు, సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారులు, సహచరుణ్ణి తోడుగా సదా అనుభవం చేసేవారు, సదా దృఢత ద్వారా సఫలతను మెడలోని హారంగా చేసుకునేవారు, సదా తండ్రి సమానంగా లైట్గా ఉండేవారు, సదా తమ మైట్ ద్వారా విశ్వాన్ని దుఃఖ అశాంతుల బలహీనతల నుండి విడిపించేవారు. ఇటువంటి మాస్టర్ సుఖసాగరులు, సంతోషసాగరులు, ప్రేమ సాగరులు, జ్ఞానసాగరులు అయిన తండ్రి సమానులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: పరిశీలించే మరియు నిర్ణయించే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త భవ. వివరణ: ఎవరైతే పరిశీలనా శక్తి ద్వారా తండ్రిని, స్వయాన్ని, సమయాన్ని, బ్రాహ్మణ పరివారాన్ని మరియు తమ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించి ఎలా తయారవ్వాలి మరియు ఏం చెయ్యాలని నిర్ణయిస్తారో వారే సేవలు చేస్తూ కర్మలు మరియు సంబంధ సంపర్కాలలోకి వస్తూ సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. మనస, వాచ, కర్మణ అన్ని రకాల సేవలలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు ఆధారము పరిశీలించే మరియు నిర్ణయించే శక్తి. స్లోగన్: జ్ఞానయోగాల లైట్ మైటుతో సంపన్నంగా అయినట్లయితే ఎటువంటి పరిస్థితినైనా క్షణంలో దాటివేస్తారు. ఓం శాంతి.